అమ్మా నాన్న ఓ 6 అంగుళాల ట్రాన్సిస్టర్. ఎదుగుతున్న తొలి రోజుల్లో ఇవే మనకున్న 3 ప్రియనేస్తాలు. ఆ మూడో మిత్రుడైతే మరీ ముఖ్యం. అవసరమైనప్పుడల్లా అరచేతిలో ఇమిడిపోయేది. పడుకున్నప్పుడు కోతిపిల్లల కడుపు మీద వాలిపోయేది. అర్ధరాత్రి దాకా మనతోనే ఉండిపోయేది. చాంగురే బంగారు రాజా అంటూ జిక్కీతో పాట పాడించి పిచ్చి పట్టించేది. ఘనాఘన సుందర అంటూ ఘంటసాల మధుర గానాన్ని వీణుల విందుకు పిలిపించేది. జోల పాడేది, మేలుకొల్పేది. మన ట్రాన్సిస్టర్, మన ప్రపంచం. టెలివిజన్ ముఖమే తెలియని ఆ రోజుల్లో వినోదం అంటే పాల నురుగుతో సమానం. వివిధ్ భారతిలో వచ్చే పాటలంటే గంగిగోవు పాలు. ఆల్ ఇండియా రేడియో వార్తలకు మాయలుండవు, మర్మాలు అసలు తెలియవు. మనుషుల్లో కల్మషాల్ని పుట్టించవు. అందుకే మళ్లీ రాని ట్రాన్సిస్టర్ నాటి రోజుల్ని నెమరేసుకోవాల్సి వస్తోంది. ఇవాల్టి వ్యాపారాత్మక వినోదంతో పోల్చుకోవాల్సి వస్తోంది కూడా. సినిమాల మీద తయారయ్యే ప్రోగ్రాంలు ఇవి లేకుండా టీవీలు బతికి బట్టకట్టలేవు. అది 10 ఏళ్ల ముందే ప్రూవ్ అయిన విషయం. రిలీజ్కు ముందే ముస్తాబయ్యే సినిమాల్ని అదే పనిగా నెత్తికెత్తుకుని తనివి తీరా ప్రమోట్ చేయాల్సిన బాధ్యతను టీవీ తెరలే మొయ్యాలి. అప్కమింగ్ సినిమాలకు 4 అహోబుహోల్ని తగిలించేసి చివర్లో తప్పక చూడండంటూ ముగింపునివ్వడమే ఇప్పుడున్న టెలివిజన్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడొస్తున్న ఆటపాటల కార్యక్రమాల పరంపర నైపుణ్యాన్ని వెలికి తీస్తామంటూ దానికో మేలి ముసుగు. వాటి వెనకున్న కమర్షియల్ వాల్యూస్ మాత్రం ఆడియన్స్ కు ఒక పట్టాన అర్థమయ్యేవి కావు. పార్టిసిపెంట్లుగానో, చీఫ్ గెస్టులుగానో, న్యాయమూర్తులుగానో ఏదో ఒక వేషంలో తిష్ట వేసు కూర్చునే సెలబ్రిటీలు. తమ రాబోయే సినిమాలకు వీళ్లే ప్రమోటింగ్ ఎలిమెంట్స్. షో ఏదైనా సరే ఏదో ఒక సినిమాతో సంధానించి సొమ్ము చేసుకోవడం మార్కెటింగ్ స్ట్రాటజీ. మనం చూస్తున్నాం, వాళ్ళు వేస్తున్నారు. అందుకే ఇక్కడ తప్పెవరిదన్న ప్రశ్నే తలెత్తదు. ఈ సందట్లో చాప కింద సైలెంట్ గా ప్రమోట్ అయిపోతున్న సినిమాలు సులభంగా దక్కే ఓపెనింగ్స్ తో పబ్బం గడిపేసుకుంటాయి. ఇక్కడ ప్రేక్షకులే పావులు. మెట్రో సిటీల్ని మాయ చేసి ఆ మత్తును మారుమూలల దాకా పాకించేవి టీవీ తెరలు. మొన్నే రిలీజ్ అయిన ఫలానా సినిమా ఇంకా చూడలేదంటే అదో గొప్ప సిగ్గుమాలిన విషయమని మనకే అనిపించేలా చేసేవి ఈ మాయదారి బుల్లితెరలే. సదరు డర్టీ పిక్చర్లని డబ్బులిచ్చి ఎంకరేజ్ చేసేదాకా ఈ ప్రమోషన్ ప్రదర్శనం ఆగిపోదు. ఈ వెకిలి అండ్ వెర్రి ప్రచార పర్వానికి మన ఇంట్లో ఓ మూలన పడుండే బుల్లితెరలే వేదికలు. సినిమాలు, టీవీలు జరిపే ఈ కంబైన్డ్ స్టడీకి కొత్త బొమ్మలకు కలెక్షన్లు కుండపోతలా కురిసిన సందర్భాలు ఉన్నాయి. ఓపెనింగ్ డేస్ లో కిక్కిరిసిపోయే క్యూల వెనక టీవీ ఒక్కటే ప్రధాన పాత్రధారి. ఏదో ఒక మాయ చేసి ప్రేక్షకుణ్ణి ఉవ్విళ్లూరించాలన్న కాంట్రాక్ట్ మీద టెలివిజన్ సంస్థలు సినిమాలతో కుమ్మక్కైపోతున్నాయి. టీవీల్లో పబ్లిసిటీ కోసమే ప్రొడ్యూసర్ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ వేసుకుంటాడు. ఇది ఖచ్చితంగా అతిశయోక్తి కానే కాదు. ఉచిత వినోద ప్రదాయనిగా అమాయకంగా కనిపించే టీవీలు ఫక్తు వ్యాపారాత్మకంగా ఆలోచిస్తాయని చాలా మందికి తెలియదు. 90s లో అయితే ప్రేక్షకుడికి నోరూరాలంటే వాడు సినిమా హాల్ దాకా నడిచి రావాల్సిందే. గోడల మీద పోస్టర్లు, థియేటర్ల గ్లాస్ డోర్లలో దాక్కుండే స్టిల్ ఫోటోలు తప్పిస్తే ఆ రోజుల్లో సినిమాలకు ప్రచారం అనే మాటే లేదు. ఇప్పుడు మన నట్టింట్లో ఈడియట్ బాక్స్ పుణ్యమా అని టీజర్లు, ట్రైలర్లు, హీరోయిన్ల ఇంటర్వ్యూలు, మన అదృష్టం మరీ ఎక్కువైతే మేకింగ్ షాట్స్ అన్నీ టీవీ తెరలే ప్రసాదించి పారేస్తాయి. ఒకప్పుడు వసంతం రోజులాడిన షోలే సినిమా పండక్కొచ్చిన బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్ ఆ రోజు టీవీలో కనబడి యావత్ భారతాన్ని అలరించేశాడు. ఇప్పుడు స్విచ్ ఆన్ నుంచి స్విచ్ ఆఫ్ దాకా హీరోయిన్లతోనే టీవీలు నిండిపోతున్నాయి. కళ్ళు మూసినా వాళ్లే, కళ్ళు తెరిచినా వాళ్లే. రంగుల కళల్లో అనునిత్యం సాక్షాత్కరించే దేవుళ్ళు, వద్దన్న కొద్దీ సెలబ్రిటీలు. మన డ్రాయింగ్ రూమ్లోనే కాదు, మన గుండెల మీద కూడా ఈ సినిమా సెలబ్రిటీలే గుదిబండలు. ఒక్కసారి ఆ గుండెల మీదే చెయ్యేసుకుని చెప్పండి, సినిమా స్టార్ల ఇమేజ్ను స్పృశించకుండా మన జీవితంలో ఒక్క రోజైనా గడుస్తోందా? మనకున్న కష్టాల్ని 2.5 గంటల సేపు మరపింపచేసే వినోద సాధనం సినిమా. కానీ ఇదే సాకుతో మన జీవితం అంతా కబ్జా అయిపోతుంది. ఏది ఆ రేడియో?